పేరు మస్తానులి. మాది వడిచెరుకూరు మండలం పుల్లడగుంట గ్రామం. అయితే మైనార్టీల పరంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందండి అంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మైనార్టీలకి రంజాన్ తోఫా అని ప్రతి పండగకి ఆయన ఇచ్చేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి రావటమే ఏమన్నాడు, నేను అది ఇస్తాను అన్నాడు, ఆ తోఫాని కట్ చేశాడు. దాని తర్వాత మా మైనార్టీ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు ఫీజుతో విదేశీ విద్యకు పంపించేవాళ్ళు. ఇదే జగన్మోహన్ రెడ్డి గద్దెక్కిన తర్వాత అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఇతను ఆ ఫీజు చెల్లించలేదని చెప్పి చాలామంది పిల్లలు రిటర్న్ వచ్చి వాళ్ళ బాధలు ప్రభుత్వానికి గోడుగా చెప్పుకున్నా కూడా ఈ సైకో ముఖ్యమంత్రి ఇప్పటివరకు పట్టించుకుంది కాకపోయి వాళ్ళ ఫీజులు ఇచ్చేయకుండా ఆ పిల్లల భవిష్యత్తును నాశనం చేశాడు. దాని తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తానన్న ఈ దౌర్భాగ్యుడు ఇప్పటివరకు ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా జాబులు లేకుండా నిరుద్యోగ యువతను మరీ దారుణంగా హింసించిన వాళ్ళల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఒకడు. దాని తర్వాత ముస్లింలకు మ్యారేజ్ జరిగితే చంద్రబాబు గారి ప్రభుత్వంలో వాళ్ళకి చేదోడుగా ఉండిద్దని చెప్పి మ్యారేజ్ కోసం ఆయన 50,000 వాళ్ళకి డబ్బులుగా ఇచ్చేవాడు అన్నమాట. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో నేను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఆయన ప్రభుత్వం మొదలుపెట్టిన కాడి నుంచి పరిపాలన మొదలుపెట్టిన 5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎక్కడ ఒకళ్ళకు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంకో విషయం ఏంటంటే, ఈయన అన్నాడు రావటమే నా బిడ్డలు అన్నాడు, మీ కొడుకుని అన్నాడు, మీ అన్నను అన్నాడు, మీ మామను అన్నాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళ మీద తల మీద చేయి పెట్టాడు, నుదుటి మీద ముద్దులు పెట్టాడు. తర్వాత పిడిగుద్దులు గుద్ది వాళ్ళు పాతాళానికి తొక్కునట్టు చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది. మొదట అన్నాడు జగన్మోహన్ రెడ్డి, తర్వాత అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు నేను మీ బిడ్డని. మీరు ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒక ప్రెస్ మీట్లో ఒక రిలీజ్ చేశాడు. ఏమన్నాడు, ప్రశాంతంగా నవ్వుతూ నేను వెళ్ళిపోతానని. ఇతనికే అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే, ఇతను ఆల్రెడీ ఈయన వ్యక్తి ముక్త కంఠంతో ఒకే మాట అంటున్నారు, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలి, రాముడు లాంటి చంద్రబాబు గారి పాలన రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ వచ్చే ఎలక్షన్లో నీ పతనానికి నాంది ఇప్పుడే స్టార్ట్ అయింది. నువ్వే చేస్తున్నావు నీ సైకోతనంగా. ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎక్కడికి పంపాలా, వాళ్ళని ఎక్కడికి పంపాలా, ఎవరు గెలుస్తాడు, ఎవడు గెలవడు, ఎవడు డబ్బు పెడతాడు, ఎవడు పెట్టడనే తికమగతో నువ్వు అల్లకల్లోలను సృష్టిస్తున్నావు. అందుకే నీది వైనాట్ 175 అంటున్నావు కదా, ఒక్కొక్క ఎమ్మెల్యే నిదానంగా దారి మళ్ళుతున్నాడు. గుర్తుపెట్టుకో, నీ పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది.